Yeah, welcome back again. This is part 4 of budget, and yes, till now we completed 3 engines of this year budget. Now the final engine called exports as a 4th engine. This part A lo last part discussion, and part B anta taxation untundi. So first let's we complete this 4th engine called exports. Export as the 4th engine of development, right? So oka mission ni propose chesaru ame export promotion mission. EPM, export promotion mission. This export promotion mission driven by 3 ministries. What are the 3 ministries? Commerce Ministry, MSME Ministry, Finance Ministry. Okay, ఈ 3 ministries కలిపి మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్లో గ్రోత్ తీసుకొచ్చే ఆబ్జెక్టివ్తో లాంగ్ టర్మ్లో సెక్టార్ స్పెసిఫిక్ గ్రోత్, అట్ ద సేమ్ టైం ఎక్స్పోర్ట్స్ చేస్తున్న పర్సనాలిటీస్కి ఫినాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేసేలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్స్ కోసము లాంచ్ చేసినటువంటి ఒక ఇనిషియేటివే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్. ఎగ్జామ్లో సో FY26 బడ్జెట్ బేస్ చేసుకొని ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ని ఫినాన్స్ మినిస్టర్ ప్రజెంట్ చేశారు. దిస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ డ్రివెన్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీ, లైక్ దట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్. Ministry of Commerce, Ministry of MSME, Ministry of Finance, and all of the above, like that you can see options also. And yes, all the 3 ministries, Commerce Ministry, MSME Ministry and Finance Ministry, ఈ మిషన్ ద్వారా సెక్టార్ స్పెసిఫిక్ గ్రోత్ కోసం సపోర్ట్ ఇవ్వడం, ఫినాన్షియల్ సపోర్ట్ కావాలంటే బ్యాంక్స్ ద్వారా ప్రొవైడ్ చేసేలా, అండ్ ఆ పర్టికులర్ ఇండస్ట్రీకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం మేజర్ టార్గెట్, రైట్? సో దట్స్ అ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ వన్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్, యాజ్ ఇట్ ఈస్గా ఈ నేమ్నే ఎగ్జామ్లో అడగచ్చు. భారత్ ట్రేడ్ నెట్, BTN పోర్టల్. BTN స్టాండ్స్ భారత్ ట్రేడ్ నెట్. వాట్ ఈస్ దిస్ పోర్టల్? లుక్ అట్ హియర్. భారత్ ట్రేడ్ నెట్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ టు బీ సెటప్ యాజ్ ఎ యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ఫర్ ట్రేడ్ డాక్యుమెంటేషన్ అండ్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్. అంటే మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేస్తున్న, మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటున్న మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించిన డేటా మొత్తాన్ని ఈ పోర్టల్లో, ఇట్స్ ఎ యూనిఫైడ్ ప్లాట్ఫామ్, ఈ పోర్టల్లో అవైలబుల్లో ఉంచబోతున్నారు. ఎవ్రీ ట్రేడ్ విచ్ ఈస్ గోయింగ్ అవుట్ సైడ్, విచ్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ ఇండియా టు అదర్ కంట్రీ అండ్ అదర్ కంట్రీస్ టు ఇండియా వస్తున్న ట్రేడ్కి సంబంధించిన మొత్తం డాక్యుమెంటేషన్ డిజిటల్ ఫామ్లో యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ద్వారా భారత్ ట్రేడ్ నెట్లో ప్రొవైడ్ చేయబోతున్నారు. అండ్ ఇట్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ అండ్ ట్రాన్స్పరెన్సీ, అండ్ ఈవెన్ దట్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేస్తున్న పర్సనాలిటీస్ ఈ డాక్యుమెంటేషన్ బేస్ చేసుకుని, దీస్ డాక్యుమెంట్స్ని బేస్ చేసుకుని దే కెన్ యాక్సెస్ ఫినాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ద లెండర్స్ ఆల్సో. ఓకే, రైట్. ఇంటర్నేషనల్ ట్రేడ్ డెవలప్మెంట్, ట్రేడ్కి సంబంధించి ఒక యూనిఫైడ్ ప్లాట్ఫామ్ని ఫర్ ఎస్పెషల్లీ ట్రేడ్ డాక్యుమెంటేషన్ ఫినాన్షియల్ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేయడం కోసము ఏ యూనిఫైడ్ ప్లాట్ఫామ్ని, ఏ పోర్టల్ని లాంచ్ చేయబోతున్నారు అంటే భారత్ ట్రేడ్ నెట్, BTN. అండ్ దిస్ ప్లాట్ఫామ్ ఈజ్ గోయింగ్ టు improve ease of doing business. That's the one thing you should remember. And another thing is global framework, that is national framework for GCC, Global Capability Centers. Okay, GCC simply stands here, Global Capability Centers. Look at here, a national framework to be formulated as a guidance to states for, okay, states for promoting global capability centers where in emerging tier 2 cities. సో టైర్ 2 సిటీస్ అంటే మెట్రో సిటీస్ కానివి, లైక్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతా, న్యూఢిల్లీ, ముంబై, ఇవన్నీ మెట్రో సిటీస్. అవి కాకుండా టైర్ 2 సిటీ, అవి టైర్ 1. టైర్ 2 అంటే లైక్ ఐ కెన్ కన్సిడర్ లైక్ విజయవాడ, తిరుపతి, ఓకే, విశాఖపట్నం ఇన్ ఆంధ్రప్రదేశ్ అయితే, సో వరంగల్ ఇన్ తెలంగాణ. ఓకే, సో ఇలా టైర్ 2 సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ టైర్ 2 సిటీస్లో కూడా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్. వాట్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అంటే లైక్ MNC కంపెనీస్ ఏవైతే ఉంటాయో, మల్టీనేషనల్ కంపెనీస్, డిఫరెంట్ కంట్రీస్లో వాటి బ్రాంచెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ లైక్ బ్యాంక్స్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ MNCs అని చెప్తూ ఉంటాం, మల్టీనేషనల్ కంపెనీస్. ఇప్పుడు ఎలా జరుగుతుంది అంటే లైక్ ఆల్ MNC కంపెనీస్ అన్నీ కూడా బిగ్ సిటీస్లోనే ఉన్నాయి, అండ్ డెవలప్మెంట్ అంతా కూడా సెంట్రలైజ్డ్ అయి ఉంది. అంటే ఒక పర్టికులర్ లొకాలిటీ మాత్రమే డెవలప్ అవుతుంది, రిమైనింగ్ అన్నీ కూడా డెవలప్ అవుతున్న లొకేషన్ బాగా డెవలప్ అవుతున్నాయి, డెవలప్ కాని లొకేషన్స్ చాలా చాలా అండర్ డెవలప్మెంట్లోనే ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడం కోసము స్టేట్ గవర్నమెంట్స్తో కలిసి పనిచేస్తూ
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ని ఈవెన్ టైర్ 2 సిటీస్లో కూడా ఎస్టాబ్లిష్ చేయాలి అనేది టార్గెట్. దట్స్ ఫర్ దిస్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఎస్టాబ్లిష్మెంట్. ఓకే, అండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ 4th ఇంజన్ కాల్డ్ ఎంఎస్ఏ, వుడ్ బి కాల్డ్ ఎక్స్పోర్ట్స్. 4th ఇంజన్లో ఎక్కువ చెప్పలేదు ఆమె ఒకటి, బట్ ఆల్ 3 ఇంపార్టెంటే. ఫర్ ఎగ్జాంపుల్ 3 చెప్పారు. 3 ఏంటంటే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ని ఏ 3 మినిస్ట్రీస్ కలిపి వర్క్ చేస్తాయి? కామర్స్ మినిస్ట్రీ, ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ, ఫైనాన్స్ మినిస్ట్రీ. నెక్స్ట్ ట్రేడ్ డాక్యుమెంటేషన్ అండ్ ఫినాన్షియల్ సొల్యూషన్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్కి సంబంధించి ట్రాన్స్పరెన్సీని ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడం కోసము ఒక యూనిఫైడ్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేస్తున్నారు. ఆ ప్లాట్ఫామ్ నేమ్ ఏంటి? భారత్ ట్రేడ్ నెట్. నెక్స్ట్ థింగ్, టైర్ 2 సిటీస్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ని స్టేట్ గవర్నమెంట్స్తో పార్ట్నర్షిప్ అయ్యి డెవలప్ చేయబోతున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ దట్స్ అ 4th ఇంజన్. టోటల్ హౌ మెనీ ఇంజన్స్? 4 కదా. వాట్ ఆర్ ది? అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈ, ఇన్వెస్టింగ్, ఎక్స్పోర్ట్స్, ఆల్ 4 కంప్లీట్ అయ్యాయి. అండ్ పార్ట్ ఏలో మిగిలిన లాస్ట్ థింగ్ ఏంటి అంటే ఫినాన్షియల్ సెక్టార్ డెవలప్మెంట్ కోసము రీఫార్మ్స్. ఫినాన్షియల్ సెక్టార్ రీఫార్మ్స్ అండ్ డెవలప్మెంట్. రీఫార్మ్స్ యాజ్ ఎ ఫ్యూయల్, డెవలప్మెంట్కి ఎకనామికల్ గ్రోత్కి రీఫార్మ్స్ మేజర్ ఇంపార్టెంట్ అని చెప్తూ ఏమేం రీఫార్మ్స్ని ప్రపోజ్ చేశారో లుక్ అట్ హియర్. వెరీ ఇంపార్టెంట్ అప్డేటు. ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎఫ్డిఐ లిమిట్ని, ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ డెఫినేషన్ ఏంటంటే ఎనీ ఫారెన్ ఎంటిటీ మన ఇండియాలో ఎగ్జిస్ట్ అయి ఉన్న ఎంటిటీలో 10% కానీ అంతకన్నా ఎక్కువ పర్సెంట్ స్టేక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, సపోజ్ నేను నంద్యాలలో ఒక కంపెనీ నడుపుతున్నా అండ్ మై కంపెనీ నెట్వర్త్ మార్కెట్ క్యాప్ 1000 crore rupees అనుకుందాం. నేను ఒక్కడే కాదు, మేబీ అదర్ పార్ట్నర్స్ కూడా ఉంటారు. దిస్ ఇస్ ద ఇండియన్ కంపెనీ అట్ ప్రెజెంట్. ఇండియన్ కంపెనీ అయి ఉండొచ్చు, ఇండియాలో ఉన్న కంపెనీ అయి ఉండొచ్చు. ఓకే, 1000 crores. సో దీంట్లో ఒక 10% కన్నా ఎక్కువ ఓనర్షిప్ని, అంటే 100 కోట్లకు పైగా న్యూ ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఫారెన్ నుంచి ఇన్వెస్ట్మెంట్ వస్తే ఆ 100 కోట్ల పైగా ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్టర్, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఓకే, సో ఇప్పటి వరకు ఎఫ్డిఐ లిమిట్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో 74% వరకు ఉంది. అంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో మ్యాక్సిమం ఎఫ్డిఐ 74% అలో చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఆ నెంబర్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్, 74% నుంచి 100%కి ఇంక్రీజ్ చేశారు. బట్ దెర్ ఈస్ వన్ కండిషన్. వాట్ ఈస్ దట్ కండిషన్? ద ఎఫ్డిఐ లిమిట్ ఫర్ ద ఇన్సూరెన్స్ సెక్టార్ టు బి రైజ్డ్ ఫ్రమ్ 74 to 100% ఫర్ దోస్ కంపెనీస్ విచ్ ఇన్వెస్ట్ ద ఎంటైర్ ప్రీమియం ఇన్ ఇండియా. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఎలా బిజినెస్ చేస్తుంది? ఇన్సూరెన్స్ పాలసీస్ని సేల్ చేసి, ఇన్సూరెన్స్ పాలసీస్ సేల్ చేస్తే ప్రతి పాలసీకి వాళ్ళకి ప్రీమియమ్స్ వస్తాయి. ఆ వచ్చిన ప్రీమియం అంటే ఒక ఫారిన్ కంపెనీ ఇండియాలో 100% ఎఫ్డిఐలో ఉంది కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో మొత్తం వాళ్ళే ఉంటారు కాబట్టి ఇండిపెండెంట్గా డిసిషన్స్ తీసుకోవచ్చు. అది ఫస్ట్ థింగ్. సెకండ్, మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మన ఇండియాలో వాళ్ళ పాలసీస్ని సేల్ చేసి కలెక్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో, ప్రీమియం అమౌంట్ ఏదైతే ఉందో, దాన్ని కంప్లీట్గా మళ్ళీ ఇక్కడే ఇన్వెస్ట్ చేయాలి. ఇంకొక సెక్టార్లో అయినా లేకపోతే అదే కంపెనీ డెవలప్మెంట్ కోసమైనా ఇక్కడే ఇన్వెస్ట్ చేయాలి. వాళ్ళు ఇక్కడే ఇన్వెస్ట్ చేయాలి అన్నప్పుడు ఈ లొకాలిటీ, ఈ ల్యాండ్ డెవలప్ అవుతుంది, ఈ నేషన్ యూత్కి జాబ్స్ వస్తాయి. ఆ ఆబ్జెక్టివ్తో దిస్ అప్గ్రేడేషన్ ఇచ్చారు. కండిషన్ మాత్రం దిస్ ఈజ్ మ్యాండేటరీ. వాట్ ఈస్ దాట్? విచ్ ఇన్వెస్ట్ ద ఎంటైర్ ప్రీమియం ఇన్ ఇండియా. ఏదైతే ఇక్కడ బిజినెస్ చేయడం వల్ల వస్తున్న ప్రీమియం ఉందో ఆ ప్రీమియంని మళ్ళీ ఇక్కడ ఇన్వెస్ట్ చేసేలా అయితే ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో 100కి 100% కూడా ఎఫ్డిఐ లిమిట్ని అల్లో చేస్తామని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఓకే, దట్స్ వన్ థింగ్. నెక్స్ట్, క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ ఫెసిలిటీ బై ఎన్ఏబిఎఫ్ఐడి, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. ముంబైలో ఉంటుంది ఇది. ఎన్ఏబిఎఫ్ఐడి లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో. లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏ ప్రాజెక్ట్స్ ఉంటాయి? ఒక నేషనల్ హైవే కన్స్ట్రక్ట్ చేయాలన్నా, ఒక రైల్వే ట్రాక్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా, జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా, ఒక పెద్ద బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా, ఇవన్నీ కూడా కమ్స్ అండర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వెరీ లాంగ్ టైం టేకింగ్ ఒక మెట్రో ప్రాజెక్టు లాంగ్ టైం టేకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి బ్యాంక్స్ నార్మల్గా లోన్స్ ఇవ్వడానికి హెసిటేట్ చేస్తున్నాయని చెప్పి ఆ సెక్టార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసమే సెటప్ చేసిన ఒక డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఒక డిఎఫ్ఐఏ, దిస్ ఎన్ఏబిఎఫ్ఐడి. ఇప్పుడు ఈ ఎన్ఏబిఎఫ్ఐడిని యూజ్ చేసుకుని, ఓకే, ఎన్ఏబిఎఫ్ఐడి దట్ ఈస్ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఏం చేస్తుందంటే ఎన్ఏబిఎఫ్ఐడి టు సెటప్ ఏ పార్షియల్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ ఫెసిలిటీ ఫర్ this is the condition, this is the thing that we need to give some attention, for corporate bonds
దట్ టు ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇదేంటి అంటే బెటర్గా అర్థం అవడం కోసం లెట్ మీ ఎక్స్ప్లెయిన్. పార్షియల్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ ఫెసిలిటీ అంటే ఏంటి, కార్పొరేట్ క్వశ్చన్ ఎలా ఉండొచ్చు అంటే ఎగ్జామ్లో కార్పొరేట్ బాండ్స్ ఇష్యూ చేస్తున్న కంపెనీస్, అది కూడా ఆ బాండ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం స్పెండ్ చేసే బాండ్స్, అంటే బాండ్స్ ఇష్యూ చేసి రైజ్ చేసిన ఫండ్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం స్పెండ్ చేస్తారు. అలాంటి బాండ్స్కి పార్షియల్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసేలా ఏ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది అని చెప్పి ఎగ్జామ్లో అడిగితే NABFID, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ విత్ అ సింపుల్ ఎగ్జాంపుల్. రైట్, సో ఒక కంపెనీ ఉంది అనుకుందాం, మై కంపెనీయే లైక్ భార్గవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. ఓకే, దర్ ఈస్ అ కంపెనీ విచ్ ఈజ్ ఓన్డ్ బై మీ. ఈ కంపెనీ కార్పొరేట్ బాండ్స్ని ఇష్యూ చేసి, అంటే మై కంపెనీ కార్పొరేట్ బాండ్స్ని ఇష్యూ చేస్తుంది అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. నేను బాండ్స్ని ఇష్యూ చేస్తున్నా మై కంపెనీ తరపున. మై మేనేజ్మెంట్, మై అడ్మినిస్ట్రేషన్ అందరూ డిసైడ్ అయింది ఏంటంటే ఒక 1000 crores కార్పొరేట్ బాండ్, లేదు 100 కోట్లు, 1000 ఇట్స్ అ బిగ్ నెంబర్, ఈవెన్ 100 కూడా బిగ్ నెంబరే, బట్ లెట్ మీ కన్సిడర్ 100 crores వాల్యూ చేసే కార్పొరేట్ బాండ్ ఇష్యూ చేస్తున్నాను అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. దిస్ కంపెనీకి కనుక వెరీ హై రేటెడ్ బ్రాండ్ వాల్యూ ఉంటే, ఈ కంపెనీ ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్గా ఉంటే, ఆటోమేటిక్గా వీళ్ళు ఇష్యూ చేసే ఈ బాండ్స్కి కూడా రేటింగ్స్ చాలా టాప్లోనే ఉంటాయి. AAA పాజిటివ్, AA పాజిటివ్, లైక్ A పాజిటివ్, లైక్ A నెగిటివ్, లైక్ దట్ ఇలా హై స్టాండర్డ్ రేటింగ్స్ ఉంటాయి. ఒకవేళ ఈ కంపెనీ నాట్ దట్ మచ్ వెరీ రెప్యూటెడ్ కంపెనీ అనుకుంటే, రేటింగ్స్ మేబీ ఈ బాండ్కి BBB పాజిటివ్ ఆర్ BBB నెగటివ్, B, ఈవెన్ C నెగటివ్ ఇలా ఉండొచ్చు రేటింగ్స్. ఇలా రేటింగ్స్ కన్నా తక్కువ ఉంది అంటే మీనింగ్ ఏంటంటే ఇలాంటి బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం రిస్కీ. ఎవరు? లెట్ మీ కమ్ అక్రాస్ ద ఇన్వెస్టర్స్. ఓకే, దీస్ గాయ్స్ ఆర్ ఇన్వెస్టర్స్ అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ ఇలాంటి బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు చూసేది ఏంటంటే ఈ బాండ్ ఇలా రేటింగ్స్ ఎవరు ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఇస్తాయి, CRAs ఇస్తాయి. ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ లెట్ మీ టేక్ CRISIL, CRISIL, క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, స్మెరా, ICRA. ఓకే, ఇలాంటి 7 ఉన్నాయి మన ఇండియాలో, నేను జస్ట్ 3 రాశాను. దీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఈ బాండ్కి ఇచ్చిన రేటింగ్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ B అనుకుందాం, B నెగటివ్ ఇచ్చా అనుకుందాం. దిస్ ద రేటింగ్, ఇచ్చిన రేటింగ్ ఇది. అంటే దీని అర్థం ఏంటంటే నాట్ దట్ మచ్ సేఫ్ అని చెప్పి మీనింగ్ వస్తుంది, అంటే కొంచెం రిస్క్ ఉన్నట్టే. మరి ఇలాంటి బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఈ ఇన్వెస్టర్స్ మేబీ హెసిటేట్ చేయొచ్చు. అందుకని ఇప్పుడు బడ్జెట్లో ఏం ప్రపోజల్ పెట్టారంటే NABFID టు సెటప్ ఎ పార్షియల్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ ఫెసిలిటీ ఫర్ వాట్? కార్పొరేట్ బాండ్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది కూడా ఇంకో కండిషన్ ఏంటంటే, సపోజ్ ఈ కంపెనీ భార్గవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్పొరేట్ బాండ్స్ ఇష్యూ చేసింది. త్రూ దిస్ బాండ్స్ దే ఆర్ గోయింగ్ టు రైజ్ 100 crores. ఈ డబ్బుని దిస్ కంపెనీ ఎక్కడ స్పెండ్ చేయబోతుందంటే, లెట్ us assume నేషనల్ హైవే ప్రాజెక్ట్ ఒకటి నేను విన్ అయ్యాను అనుకుందాం, టెండర్ వేసాను, మా కంపెనీ టెండర్ వేసింది, బిడ్ విన్ అయింది. నేషనల్ హైవే ప్రాజెక్ట్, నేషనల్ హైవేలో కన్స్ట్రక్ట్ చేయాల్సినటువంటి సర్టన్ రోడ్డు, సర్టన్ బిల్డింగ్ విచ్ ఎవర్ ఇట్ మే విన్ అయింది. అండ్ ఆ ప్రాజెక్ట్ మొత్తం ఖర్చు ఒక 300 crores అవుతుంది. ఇన్ మై పాకెట్ దర్ ఇస్ 200 crore లిక్విడ్ క్యాష్ అండ్ ఐ నీడ్ అనదర్ 100 crore రూపీ అనుకున్నప్పుడు, అండ్ ఐ ఇష్యూడ్ ఏ బాండ్. అంటే ఈ 100 కోట్లని ఎక్కడ యూజ్ చేయబోతుంది కంపెనీ? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. ఇది కండిషన్. ఆ బాండ్ ద్వారా రైట్ చేస్తున్న డబ్బు కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసమే స్పెండ్ చేస్తున్నట్లయితే అలాంటి కార్పొరేట్ బాండ్స్, ఇక్కడ అలాంటి కార్పొరేట్ బాండే ఇది, ఇలాంటి కార్పొరేట్ బాండ్స్కి ఇప్పుడు NABFID పిక్చర్లోకి వస్తుంది, థర్డ్ పార్టీ NABFID. ఇప్పుడు NABFID ఏం చెప్తుందంటే ఎవరికి? టు దిస్ ఇన్వెస్టర్స్, ఈ ఇన్వెస్టర్స్కి పార్షియల్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్, PCE, పార్షియల్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ అంటే ఇన్ కేస్ ఇఫ్ దిస్ కంపెనీ కాల్డ్ భార్గవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫెయిల్ అయినా, సపోజ్ 2025లో ఇష్యూ చేశారు, 2035లో రీపేమెంట్ ఉంది అనుకుందాం. ఈవెన్ ఆన్ దట్ డే, దిస్ డే ఫెయిల్ అయినా టు సమ్ అమౌంట్ ఆఫ్ మనీకి నేను గ్యారెంటర్గా ఉంటానని చెప్పి దిస్ NABFID వస్తుంది పిక్చర్లోకి. ఇప్పుడు NABFID కనుక వీళ్ళకి గ్యారంటీ ఇస్తే దే విల్ హ్యావ్ సమ్ రిలీఫ్ అండ్ దే విల్ ట్రస్ట్, దే విల్ ఇన్వెస్ట్ హియర్. సో ఇక్కడ
ఎన్ఏబిఎఫ్ఐడిని పిక్చర్లోకి తీసుకురావడం ద్వారా జరిగే అడ్వాంటేజెస్ ఏంటంటే, ఒకటి ఈ బాండ్ యొక్క రేటింగ్ పెరుగుతుంది, సో దట్ ఈ కంపెనీకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, కంపెనీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ టేకప్ చేయొచ్చు. అండ్ ఈ బాండ్ బికాజ్ రేటింగ్ కొంచెం రిస్క్ ఉంటాయి కాబట్టి హై రిటర్న్స్ వస్తాయి దిస్ ఇన్వెస్టర్స్కి కూడా అలా. సో రీఫార్మ్స్ ఇన్ ఫినాన్షియల్ సెక్టర్లో ఏంటంటే క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ ఫెసిలిటీ బై విచ్ ఇన్స్టిట్యూషన్ అంటే బై ఎన్ఏబిఎఫ్ఐడి. ఇది అండర్స్టాండింగ్ పర్పస్ మొత్తం ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడా. ఇంకా బెటర్గా మీకు కావాలనుకుంటే నేను విత్ ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఇచ్చాను. ఒక కంపెనీ నేమ్ లైక్ ఇన్ఫ్రా బుల్డ్ లిమిటెడ్ అండ్ ఒక హైవే ప్రాజెక్ట్ కోసము వెరీ లో క్రెడిట్ రేటింగ్ ఉంది. అండ్ ఇప్పుడు నా ఫుడ్ వచ్చి పార్షియల్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ ఇస్తే ఎలా ఉంటుంది మొత్తం అంతా ఎగ్జాంపుల్ లాగా ప్రొవైడ్ చేశాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రెఫర్ లేటర్. ఓకే రైట్. సో బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హౌ దే కెన్ ఫ్రేమ్ ఏ క్వశ్చన్ సింప్లీ లైక్ దిస్. For corporate bonds, especially issued for infrastructure, partial credit enhancement facility will be provided by which of the following institution as per budget FY26 అని అడుగుతాడు. ఆప్షన్స్లో ఆర్బీఐ, నాబార్డు, సెబీ, నాఫిడ్ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎన్ఏబిఎఫ్ఐడి, దట్ ఈస్ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్, దట్ ఈస్ ఇన్ ముంబై. సో దట్స్ వన్ మోర్ ఇనిషియేటివ్. అండ్ దిస్ వన్ గ్రామీణ్ క్రెడిట్ స్కోర్. ఓకే, గ్రామీణ్ క్రెడిట్ స్కోర్. What is this Grameen credit score? Let me discuss even that thing also. Yeah, it is taking too much time. Grameen credit score. SHG members as well as rural areas lo unna people. నార్మల్గా మనకి క్రెడిట్ స్కోర్ అనే టర్మ్ ఎప్పుడు విన్నా గుర్తొచ్చే థింగ్ లైక్ సిబిల్ స్కోర్ కానీ, సిబిల్, క్రిఫ్ హై మార్క్, ఎక్స్పీరియన్, ఓకే, ఈక్విఫాక్స్. ఇవి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్. ఇవి దిస్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ ఆర్గనైజ్డ్ సెక్టార్లో అంటే ఫినాన్షియల్ సోర్స్ ఉన్నటువంటి పర్సనాలిటీస్ ఏదైనా బ్యాంక్స్ దగ్గర కానీ అదర్ ఎన్బిఎఫ్సిస్ దగ్గర కానీ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ తీసుకొని వాళ్ళ రీపేమెంట్ ఎలా ఉంది అనే క్రెడిట్ పర్ఫార్మెన్స్ని ఈ స్కోర్ ద్వారా 300 నుంచి 900 వరకు, ఓకే, 300 నుంచి 900 వరకు ఉండే విధంగా స్కోర్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ వాట్ ఈస్ దిస్ ప్రపోజల్ కాల్డ్ గ్రామీణ క్రెడిట్ స్కోర్, జీసీసీ స్టాండ్స్ గ్రామీణ క్రెడిట్ స్కోర్. మన ఇండియాలో ఉన్న పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కలిపి ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కలిపి ఎస్హెచ్జి మెంబర్స్కి, రూరల్ ఏరియాస్లో ఉన్న పీపుల్కి ఆ లొకాలిటీ బేస్ చేసుకొని అక్కడ క్లైమేట్, ఇప్పుడు సపోజ్ ఒక విలేజ్ తీసుకుందాం, ఆ విలేజ్లో ఎస్హెచ్జి గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్లో ఉన్న మెంబర్స్ యొక్క రీపేమెంట్ హిస్టరీ ఎలా ఉంది అండ్ వాళ్ళు లోన్స్ తీసుకొని దేనికోసం మనీ స్పెండ్ చేస్తున్నారు అండ్ ఆ లొకాలిటీలో ఎక్కువగా ఏ క్రాప్స్ని గ్రో చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం క్లైమేట్ చేంజెస్ వల్ల ఎఫెక్ట్స్ ఎలా ఉంటున్నాయి అనే డేటా మొత్తాన్ని కన్సిడర్ చేసి నార్మల్ సిబిల్ స్కోరు, ఈక్విఫాక్స్, క్రిఫ్ హై మార్కు, ఎక్స్పీరియన్స్ స్కోర్స్లా కాకుండా డిఫరెంట్ మెకానిజంతో ఈ ఎస్హెచ్జి మెంబర్స్కి, రూరల్ పీపుల్కి సెపరేట్ గ్రామీణ క్రెడిట్ స్కోర్ని డెవలప్ చేయబోతున్నారు. సో దట్ ఈ స్కోర్ ద్వారా ఫ్యూచర్లో లోన్స్ కావాలన్నా కూడా తీసుకొని ఫెసిలిటీని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్. దట్ ఈస్ జీసీసీ గ్రామీణ క్రెడిట్ స్కోర్ బై విచ్ బ్యాంక్? బై పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఓకే రైట్, దట్స్ వన్ మోర్ ఇనిషియేటివ్. అండ్ నెక్స్ట్ థింగ్, అండ్ ఈవెన్ ఎగ్జాంపుల్గా కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇక్కడ. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పర్సనాలిటీ కాల్డ్ నిర్మల, మెంబర్ ఆఫ్ ఎస్హెచ్జి ఇన్ ఎ రూరల్ విలేజ్. నిర్మల హ్యాస్ బీన్ సేవింగ్ అండ్ లెండింగ్ స్మాల్ అమౌంట్స్ విత్ హర్ గ్రూప్ ఫర్ ఇయర్స్ లైక్ దట్. ఎలా పర్ఫామ్ ఎలా తన యాక్టివిటీస్ ఉన్నాయి దాన్ని బేస్ చేసుకుని తనకి ఆ పర్సనాలిటీకి గ్రామీణ క్రెడిట్ స్కోర్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది విత్ ఎగ్జాంపుల్తో ఇచ్చాను ఇప్పుడు చెప్పినట్టే. జస్ట్ గో త్రూ దట్ యూ విల్ గెట్ ఎ క్లారిటీ. నెక్స్ట్, అనదర్ ఇంపార్టెంట్ రిఫార్మ్ ఇన్ ఫినాన్షియల్ సెక్టర్ ఈస్ పెన్షన్ సెక్టర్. పెన్షన్ సెక్టర్, ఏ ఫోరం ఫర్ రెగ్యులేటరీ కోఆర్డినేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ పెన్షన్ ప్రొడక్ట్స్ టు బి సెటప్. రైట్. సో రెగ్యులేటరీ కోఆర్డినేషన్ అంటే మన ఇండియాలో ఉన్న రెగ్యులేటరీ బాడీస్ ఏమున్నాయి? లైక్ సెబీ ఉంది, క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్, ఆర్బీఐ ఉంది, బ్యాంకింగ్ సెక్టర్ అండ్ మెనీ అదర్ లైక్ ఎన్బిఎఫ్సి, హెచ్ఎఫ్సిస్, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేటర్, పెన్షన్ కంపెనీస్ని రెగ్యులేట్ చేసే అథారిటీ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. ఈ రెగ్యులేటరీ అథారిటీస్, రెగ్యులేటరీ బాడీస్ కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈవెన్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు సపోజ్ ఏదైనా ఆర్గనైజ్డ్ వర్కర్ అయితే లైక్ పర్మనెంట్ జాబ్ ఉన్నా లేదు ఫిక్స్డ్ మంత్లీ సాలరీ బేస్ చేసుకుని జాబ్ చేస్తున్న పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవ్రీ మంత్ పిఎఫ్ కట్ అవుతూ ఉంటుంది ప్రావిడెంట్ ఫండ్. సో దట్ మనీ ఆఫ్టర్ రిటైర్మెంట్ దే విల్ గెట్ యాజ్ ఎ గ్రాటిట్యూడ్ అమౌంట్ అండ్ దేర్ ఓల్డర్ డేస్ విల్ బీ హ్యాపీ అట్లీస్ట్ అప్ టు ఫినాన్షియల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇఫ్ యూ టాక్. బట్
అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో వర్క్ చేస్తున్న వర్కర్స్, లేబర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ గిగ్ వర్కర్స్, అంటే లైక్ స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్ ఇలాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్తో టెంపరీగా వర్క్ చేస్తూ అవర్లీ బేసిస్న వేజ్ తీసుకుంటున్న పర్సనాలిటీస్కి ఇప్పుడు అయితే మన ఇండియాలో ఓల్డర్ ఏజ్లో ఆ పర్సన్స్కి బెటర్ సోషల్ సెక్యూరిటీ పాలసీస్, ప్రొడక్ట్స్, పెన్షన్ పాలసీస్ లేవు. అండ్ ఈ కోఆర్డినేషన్ ద్వారా ఈ రెగ్యులేటరీ బాడీస్ అన్ని కోఆర్డినేట్ అయ్యి పెన్షన్ ఇండస్ట్రీకి సంబంధించి న్యూ పెన్షన్ ప్రొడక్ట్స్ని ఈవెన్ ఫర్ అన్ఆర్గనైజ్డ్ పీపుల్ కూడా ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో దిస్ రెగ్యులేటరీ కోఆర్డినేషను. ఓకే, అండ్ ద అనదర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఈజ్ దిస్ వన్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ ఆఫ్ స్టేట్స్. Investment friendliness index of states. What is this particular index? Let me explain with example also. Investment friendliness index of states. So an investment friendliness index of states to be launched in 2025 to further the spirit of competitive cooperative federalism announced. Okay, right. So ఇప్పుడు suppose let us assume southern part of India ఉన్న states like Andhra Pradesh, Telangana, Karnataka, Tamil Nadu, Kerala. మన సౌత్లో ఉన్న స్టేట్స్, ఈ స్టేట్ మీ దగ్గర డబ్బు ఉంది, మీరు ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే అది మీ డబ్బు, మీ ఇష్టం, మీకు నచ్చిన లొకేషన్లో, మీకు నచ్చిన స్టేట్లో, మీకు నచ్చిన డిస్ట్రిక్ట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఒక ఎంటర్ప్రెనర్గా, ఒక బిజినెస్ మ్యాన్గా ఎనీ బిజినెస్ పర్సనాలిటీ ఏం థింక్ చేస్తారంటే, నేను ఇన్వెస్ట్ చేయాల్సిన మనీ ఇన్ బిజినెస్ ఎక్కడ సెటప్ చేస్తే నాకు లిబరల్గా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అంటే లైక్ రెగ్యులేటరీ రిఫార్మ్స్ చాలా టఫ్గా లేకుండా అండ్ చీపర్గా లేబర్ కాస్ట్ కానీ, ల్యాండ్ అక్విజిషన్ కానీ, అండ్ గవర్నమెంట్ సపోర్ట్ ఆ లొకాలిటీ, ఆ స్టేట్లో ఎలా ఉంది, ఈ పారామీటర్స్ అన్నీ కన్సిడర్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది ఆ స్టేట్లో, ట్రాన్స్పోర్టేషన్, దట్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్, ఎలక్ట్రిసిటీ సప్లై, వాటర్ సప్లై ఎలా ఉంది, ఇవన్నీ కన్సిడర్ చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సపోజ్ మీ దగ్గర ఉన్న మనీతో యూ డిసైడెడ్ దట్ యూ వాంట్ టు సెటప్ ఎ బిజినెస్ ఇన్ కేరళ స్టేట్. ఓకే, రైట్. కేరళ స్టేట్లో బిజినెస్ చేస్తున్నారు అనుకున్నప్పుడు రిమైనింగ్ 4 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఈ పర్టికులర్ ఇన్వెస్టర్ కేరళకి ఎందుకు వెళ్ళాడు? మేబీ బికాస్ ఆఫ్ ఇట్ హ్యాస్ ఎ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇట్ హ్యాస్ లైక్ ఎ ట్రాన్స్పరెన్సీ ఇన్ గవర్నమెంట్ రూల్ డెసిషన్స్ అని చెప్పి వీళ్ళు రియలైజ్ అయ్యి వీళ్ళు కూడా దీస్ స్టేట్స్లో ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేసేలా, బిజినెస్ ఫ్రెండ్లీ రిఫార్మ్స్ తీసుకొచ్చేలా స్టేట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం దిస్ ఇండెక్స్. వాట్ ఈస్ దట్? ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ ఆఫ్ స్టేట్స్. ఈ ఇండెక్స్ ద్వారా ఒక్కొక్క స్టేట్కి ఆ స్టేట్లో ఉన్న గవర్నమెంట్ నామ్స్ని బేస్ చేసుకొని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేస్ చేసుకొని, బిజినెస్ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బేస్ చేసుకొని స్కోర్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ సో దట్ ఏ స్టేట్లో ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటే ఆ స్టేట్లో ఇన్వెస్ట్మెంట్కి ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అండ్ ల్యాగ్లో ఉన్న స్టేట్స్ కూడా వాళ్ళకు కూడా వాళ్ళ స్టేట్ డెవలప్మెంట్కి కాంపిటీషన్లో ఉండాలి కాబట్టి రీఫార్మ్స్ని ఫర్దర్గా ఇంప్రూవ్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ని వాళ్ళు కూడా అట్రాక్ట్ చేసేలా, ఒక స్టేట్కి కాంపిటీషన్ ఇంప్రూవ్ చేసేలా దిస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ ఆఫ్ స్టేట్స్ని లాంచ్ చేయబోతున్నారు. ఎగ్జాంపుల్ కోసం ఉత్తరప్రదేశ్, తమిళనాడు తీసుకుని ఎగ్జాంపుల్గా ఇచ్చాను. దట్స్ వాట్ ఐ సెడ్, సౌత్ ఇండియన్ స్టేట్స్ని కంపేర్ చేసి. ఇఫ్ వాంట్ యూ కెన్ రెఫర్ దట్ పర్టిక్యులర్ థింగ్. అనదర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ హియర్, ఇవన్నీ ఏంటి? ఫినాన్షియల్ సెక్టార్లో రీఫార్మ్స్. ఓకే, హై లెవెల్ కమిటీ ఫర్ రెగ్యులేటరీ రిఫార్మ్స్. హై లెవెల్ కమిటీ ఫర్ రెగ్యులేటరీ రిఫార్మ్స్. నాన్ ఫినాన్షియల్ సెక్టార్ ఏవైతే ఉందో, ఫినాన్షియల్ సెక్టార్ కాకుండా నాన్ ఫినాన్షియల్ సెక్టార్, ఆ సెక్టార్స్లో మనం ఒక బిజినెస్ పెట్టాలనుకుంటే కావాల్సిన లైసెన్స్ అండ్ పర్మిషన్స్, సర్టిఫికేషన్స్ అండ్ రెగ్యులేటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, దట్స్ వాట్ బిజినెస్ ఫ్రెండ్లీ ఎకో సిస్టమ్ని ఎంకరేజ్ చేసేలా ఎక్కడ ఏ ఇండస్ట్రీలో నాన్ ఫినాన్షియల్ సెక్టార్లో ఒక హై లెవెల్ కమిటీని ఫామ్ చేయబోతున్నారు. ఈ కమిటీ ఏం చేస్తుందంటే, ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ రూల్స్ ఎలా ఉన్నాయి, లైసెన్స్ రావాలంటే ఒక కంపెనీ పెట్టాలి మనము, ఖచ్చితంగా గవర్నమెంట్ అథారిటీస్ నుంచి అప్రూవల్ రావాలి. అండ్ దట్స్ వాట్ లైసెన్స్, లోకల్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, సర్టిఫికేషన్స్ ఏమేమి అచీవ్ చేయాలి, ఇలా ప్రజెంట్ చాలా కాంప్లెక్సిటీతో కూడుకుని ఉంది. అండ్ ఈ కాంప్లెక్స్గా ఉన్న స్ట్రక్చర్ని రీఫార్మ్స్ తీసుకొచ్చి బిజినెస్ ఫ్రెండ్లీ ఎకో సిస్టమ్ డెవలప్ చేసేలా, అది కూడా ఏ సెక్టారు, నాన్ ఫినాన్షియల్ సెక్టర్కి సంబంధించి ఒక కమిటీ వేయబోతున్నారు. దట్స్ వాట్ హై లెవెల్ కమిటీ ఫర్ రెగ్యులేటరీ రిఫార్మ్స్. అండ్ ద ఫైనల్ పార్ట్ ఆఫ్ పార్ట్ ఏ, that is Jan Vishwas Bill 2.0. Jan Vishwas Bill 2.0. The Jan Vishwas Bill 2.0 to decriminalize more than this many provisions. How many provisions? 100 provisions in various laws.
సో ఏవైతే ఇండియన్ పెనాల్ కోడ్ లైక్ మన ఇండియన్ లాస్ ఉన్నాయో ఈ లాసెస్లో వెరీ మైనర్ అఫెన్సెస్ ఏవైతే ఉంటాయో లేదు నాన్ సీరియస్ అఫెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రెజెంట్ ఈవెన్ క్రిమినల్ పెనాల్టీస్ ఉంటున్నాయి, క్రిమినల్ పెనాల్టీస్. సో ఎక్కడెక్కడైతే అంత సివియర్గా క్రిమినల్ పెనాల్టీస్ని ఇంపోజ్ చేయాల్సిన అవసరం లేదో వాటిని రిమూవ్ చేయడం ద్వారా లుక్ అట్ హియర్, బై రిమూవింగ్ క్రిమినల్ పెనాల్టీస్ ఫర్ నాన్ సీరియస్ అఫెన్సెస్ ద బిల్ రిడ్యూసెస్ అన్నెసెసరీ రెగ్యులేటరీ బర్డన్స్, making it easier for businesses to operate while still ensuring compliance with the laws. Laws ni follow అవుతూనే ఓకే బిజినెస్ని ఫ్రెండ్లీగా పర్ఫామ్ చేసే విధంగా మైనర్ అఫెన్స్కి వెరీ మైనర్ పెనాల్టీతో క్లోజ్ చేసేలా కేసెస్ని, సో దట్ డిఫరెంట్ లాస్లో 100 పైగా ప్రొవిజన్స్ని డీక్రిమినలైజ్ చేయబోతున్నారు. దానికోసం ప్రపోజ్ చేసినటువంటి బిల్లే జన్ విశ్వాస్ బిల్ 2.0. మొత్తం మ్యాటర్ ఇచ్చి ఆ బిల్ ఏంటి అని అడుగుతాడు. దట్ ఈస్ జన్ విశ్వాస్ బిల్ 2.0. అండర్ దిస్ బిల్ 100కి పైగా ప్రొవిజన్స్ని అండ్ మైనర్ అఫెన్సెస్ నాన్ సీరియస్ అఫెన్సెస్ ఏవైతే ఉంటాయో ఇండియన్ డిఫరెంట్ లాస్లో మన కంట్రీలో ఉన్న డిఫరెంట్ లాస్లో వాటిని రిమూవ్ చేయడమే టార్గెట్. దట్స్ ఆ పార్ట్ ఏ బడ్జెట్. అండ్ పార్ట్ బి టాక్సేషన్ ఉంది. ఆ టాక్సేషన్లో డైరెక్ట్ ట్యాక్స్ గురించి విల్ డిస్కస్ ఇన్ అనదర్ పార్ట్ ఇఫ్ నెసెసరీ. బికాస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పార్ట్ ఏ వరకు ఇంపార్టెంట్. పార్ట్ బిలో ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటంటే ఒకటి ట్యాక్స్కి సంబంధించి అప్డేషన్ వచ్చింది అండ్ అనదర్ థింగ్ టీసీఎస్ టీడీఎస్కి సంబంధించి లిమిట్స్ ఇంక్రీజ్ చేశారు. వీటి గురించి కొంచెం మాట్లాడాలి మీతో. ఓకే అండ్ యా సో రిమైనింగ్ థింగ్స్ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ పార్ట్. ఇట్ మే బీ ఇన్ నెక్స్ట్ వీక్ రైట్.